తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 13 డిసెంబర్ 2025 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, పంచమ రాహు, షష్టమ శనైశ్వరుని సంచారం, భాగ్యస్థిత చంద్రగురుడి యొక్క సంచారం, ఏకాదశ కేతువు యొక్క సంచారం. తులారాశి వారికి ఆగిపోయిన వ్యవహారాల్ని పునః ప్రారంభం చేసుకుంటారు. కాబట్టి మరల గురుబలం దక్కేటువంటి వారుగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ప్రారంభం చేసే ప్రతి పనిలో కొంత శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు తులారాశి వారు. లాభస్థిత కేతువు ద్వితీయంలో శుక్రకుజుల సంచారం వల్ల నూతన వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైన అంశాల్లో దైవిక బలంతో మనో నిగ్రహంతో కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారికి ఈ వారంలో విద్యార్థులకు చాలా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. మీ విద్యారంగాల్లో వీసా సంబంధితమైన సమస్యలు, ఆగిపోయినటువంటి కార్యాచరణ పునః ప్రారంభం చేసుకున్నట్లయితే చక్కటి విజయాలు సాధించుకుంటారు. 9వ ఇంట్లో చంద్రగురుల సంచారం వల్ల గురుబలం తులారాశి వారికి మరల దక్కుతుంది. అలాగే కుజ శుక్రుల సంచారం వల్ల రిలేషన్షిప్ విషయాల్లో, ఫైనాన్స్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. అనవసర ధన వ్యయం, ఖర్చు స్థానం పెరుగుతుంది. ఉద్యోగ విషయాల్లో అపవాదవమానాలు పొందకండి. అనవసరమైన చర్చలు, అనవసరమైనటువంటి వ్యవహారాల వల్ల కొంత అనిశ్చిత వాతావరణం కలిగేటువంటి అవకాశాలు తులారాశి వారికి పెరుగుతున్నాయి. కాబట్టి ద్వితీయంలో రవి బుధుల యొక్క సంచారం వల్ల తులారాశి వారికి వ్యాపారపరంగా, సంస్థాగతంగా శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు రుణ బాధల నుంచి ఉపశమనం పొందుతారు. రుణ సంబంధితమైనటువంటి వ్యవహారాలు, ధన సంబంధితమైన వ్యవహారాల్లో ఖచ్చితత్వంగా లేకపోవటం వల్ల, అంటే ఒక ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళడం వల్ల తులారాశి వారికి ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా లాభస్థిత కేతు సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల ప్రోత్సాహవంతంగా ఉంది. కుటుంబ విషయాల్లో, కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించడం ఈ వారంలో తులారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశివారి కార్మికులకు, కర్షకులకు ప్రోత్సాహకరంగా ఉంది. చిన్న తరహా వ్యాపారస్తులకు, చిన్న తరహాలో చేసుకునేటువంటి బిజినెస్లు కూడా సానుకూల పరిస్థితులే గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో తులారాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ద్వితీయంలో శుక్రకుజుల సంచారం వల్ల ధన సంబంధితమైనటువంటి ట్రాన్సాక్షన్స్ వ్యవహారం చేసుకునేటువంటి వారు, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల విషయాల్లో తులారాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని తులారాశి వారు చేసుకోవటం శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. గురుబలంతో కూడుకున్నటువంటి ఈ రాశి వారికి ప్రతి సమస్యకు చక్కటి పరిష్కార మార్గం దొరికేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. ఆదిత్య హృదయాన్ని ఆదివారం రోజు విశేషంగా చేసుకోవటం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం రోజు చక్కగా దర్శనం చేయటం, తులసి మాల చేత ఆరాధన చేసుకోవటం వల్ల ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు.